50 అడుగుల కటౌట్ పెట్టిండ్రు. నిజంగా ఫ్యాన్సే పెట్టడము మళ్ళీ అది అక్కడ ఆంధ్రాలో అసలు ఫ్యాన్స్ 250 అడుగుల పోస్టర్ పెట్టడము, నిజంగా అసలు కటౌట్ పెట్టడం నేను ఎప్పుడు చూడలే. ఫ్యాన్స్ పెట్టడము అదేవిధంగా మళ్ళీ పూల వర్షం కురిపియబోతుండ్రు ఆ కటౌట్ మీద. అది ఎల్ ఫ్యాక్టర్ నుంచి అంటే నిజంగా అసలు నమ్మలేకపోయినా నేనైతే. ఇంత ఫ్యాన్స్, ఇంత డయాడ్ ఫ్యాన్స్ ఉన్నారు మా అల్లు అర్జున్కి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అల్లు అర్జున్ అన్న డయాడ్ ఫ్యాన్గా చెప్తున్నా. నిజంగా ఈరోజు మంచి రోజు. అసలు ఇటువంటి సినిమా పంచకట్టుతో ఎప్పుడు రాలేమా అన్న. పంచకట్టుతో వచ్చి పంచలు బద్దలు కొట్టేలాగా, పుష్ప2లో పంచలు ఊసేలాగా కొట్టేలాగా వస్తుండు మా రామ్ చరణ్ అన్న. ఈసారి అందరూ బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి బాహుబలి కాదు కదా, పుష్ప2 కాదు కదా, ఏవి ఉండవు. రికార్డులు బద్దలు కొట్టడానికి పంచకట్టుతో రామ్ చరణ్ అన్న ఎంట్రీ ఇచ్చిండు. బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడతాడు ఈసారి. అమెరికాలోనే ఆడబోతుంది మూవీ. నాట్య తెలుగు అమెరికాలోనే ఆడబోతుంది. అంత క్రేజ్ ఉంది మా రామ్ చరణ్ అన్నకి. నిజంగా చాలా గర్వపడుతున్నా, హ్యాపీ పడుతున్నా. ఒక తెలుగువాడు ప్రపంచ స్థాయిలోకి వెళ్ళి అమెరికాలోనే సినిమా ఆడుతుందంటే నాట్ ఏ జోక్. అసలు ఎంత గొప్ప విషయం అంటే నిజంగా ఆనందం అలుగులు భారీ అన్న. నాకైతే ఒక తెలుగువాడు సత్తా ఆడ చూపించిండు. గేమ్ చేంజర్, వెంకటేష్, గేమ్ చేంజర్. ఈ మూడింటిని రికార్డులు, 3 సినిమాలలో రికార్డులు బద్దలు కొట్టేది గేమ్ చేంజర్ ఒక్కటే. అది రామ్ చరణ్ అన్న మాత్రమే, ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు ఉండరు. 3 సినిమాల్లో హిట్ కొడుతుండు, ప్రపంచ స్థాయిలో హిట్ కొట్టబోతుండు. బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి, పంచకట్టుతో పంచలు ఊసేలా కొట్టడానికి రామ్ చరణ్ అన్న వస్తుండు. నమస్తే అన్న. ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో పాటు ఇంకా 2 సినిమాలు వస్తున్నాయి. అయితే నిన్న తెలంగాణ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. బెనిఫిట్ షోలు కానీ, టికెట్ల రేట్ల పెంపు విషయంలో కానీ పర్మిషన్ ఇవ్వమని. సో ఖచ్చితంగా ఈ అల్లు అర్జున్ వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా నష్టం అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే అన్నది కరెక్టే. అది అల్లు అర్జున్ వల్ల మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి నష్టం వస్తుందంటే అది నిజమే. అది ఎందుకంటే రాబోయే ఇప్పుడు సినిమాలు బాలయ్యది ఉంది, వెంకటేష్ ఉంది, రామ్ చరణ్ ఉంది. వాళ్ళ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ది కూడా వస్తుంది. అయినా కూడా నష్టమే. కానీ ఒక్కరి వల్ల ఇంతగానం మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి నష్టం వస్తుందంటే అది చాలా బాధాకర విషయం. అల్లు అర్జున్ కూడా కొద్దిగా వెనక్కి తగ్గి మంచి నిర్ణయం తీసుకుంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. మీరు సపోర్ట్ చేస్తారా, సపోర్ట్ చేయరా? రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే అది మంచి, ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆయన ఇది నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్లతో సినిమాలు చేశారు. మరి కనీసం వాళ్ళకు పెట్టిన అమౌంట్ అన్న తిరిగి వస్తుందని కొంతమంది అయితే డౌట్ పడుతున్నారు. మీరేమంటారు? తిరిగి వస్తుంది, అట్లా ఏం లేదు. బెనిఫిట్ షో ఇవ్వకున్నా పర్లేదు. ఇంతకుముందు ఒక 10 ఏళ్ళ కింద మనం చూసుకుంటే ఈ బెనిఫిట్ షోలు ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ షోలు, మిడ్ నైట్ షోలు ఉండకుండే. అప్పుడు కూడా కలెక్షన్లు వచ్చినాయి, కానీ వస్తాయి. అయితే ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి కదా, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ అవుతుంది. గేమ్ చేంజర్ అని ఎందుకని? మిగతా వాళ్ళు కూడా పెద్ద హీరోలు, పెద్దోళ్ళే, కానీ ఈయన కూడా పెద్ద హీరోవే, డైరెక్టర్ పెద్ద డైరెక్టరు. రామ్ చరణ్ డ్యాన్స్ చాలా బాగుంది. మూవీలో చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసిండు రామ్ చరణ్. అంటే ఇందులో పాలిటిక్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చూపించే అవకాశం ఉందంటారా? ఏమో తెలియదు బ్రో, ఉండొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, కొద్దిగా ఏమన్నా చిన్న షాట్లు పెట్టొచ్చు పవన్ కళ్యాణ్ గురించి. మరి సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? బాగుంటాయి. 3 సినిమాలు బాగానే ఉంటాయి, కానీ కొద్దిగా గేమ్ చేంజర్దే దీన్ని ఎక్కువ అయిపోయింది. ఓకే. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి నిర్ణయానికి మీరు ఏమంటారు? అంగీకరిస్తారా? అంగీకరించారు?